హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది విమలాస్ వ్లాగ్స్. ఈరోజు మనం పూరీలోకి చెన్న పొటాటోతో మసాలా కర్రీ చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది. ఒక 1/2 కిలో బంగాళదుంపలు 2 క్యారెట్లు తీసుకొని మునిగే వరకు వాటర్ పోసి 2 విజిల్స్ రానివ్వాలి. అలాగే 3 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 3 యాలకులు, 2 దాల్చిన చెక్కలు వేసుకొని దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని ఒక 1/2 కేజీ వరకు నానబెట్టుకున్న చెన్న, కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకొని 4 విజిల్స్ రానివ్వాలి. ఒక 20 జీడిపప్పులు, 2 టీ స్పూన్ల గసగసాలు నానబెట్టుకోవాలండి. అది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 టొమాటోస్, 2 చిల్లీస్, 2 వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క వేసుకుని ప్యూరీ చేసుకోవాలి. ముందుగా ఒక పెద్ద కుక్కర్ తీసుకోవాలండి. ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువే అవుతుంది. ఇది ఒక 12 మంది తినేలాగా సరిపడే అంత కూర అవుతుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల బటర్ తీసుకున్నానండి. అది కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి. తర్వాత ఇది వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు, అలాగే 4 టీ స్పూన్ల కారం, 3 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గరిట వాటర్ వేసి కొంచెం ఉడికించాలి. ఇది కొంచెం కలుపుకొని తర్వాత టొమాటో పేస్ట్ ఉంది కదండి, టొమాటో పేస్ట్ అలాగే జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకొని టొమాటో పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఒక గరిట వరకు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి టొమాటో ప్యూరీ. ప్యూరీ రెడీ అయిపోయింది. అది కొంచెం సిమ్లో పెట్టుకొని శనగల్లో ఒక పావు వంతు శనగలు తీసుకొని అది మ్యాష్ చేసుకోవాలండి. ఆ శనగలు మెదుపుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఈ ప్యూరీలోకి వేసుకోవాలి. మనం ఉడికించుకున్న బంగాళదుంపలు, క్యారెట్లు ఉన్నాయి కదా, అవి చేతితో మెదుపుకొని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. ఇవి ఉడికిపోయినాయి కాబట్టి మనం చేతితోటే ముక్కల కింద చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కల కింద. ఇప్పుడు మిగిలిన శనగలు అలాగే ఈ
బంగాళదుంప క్యారెట్ మెదుపుకున్న మిశ్రమాన్ని అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది కూర చాలా టేస్ట్, మసాలా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ వీడియోలో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం శనగలు ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ దీనిలో వేసుకోవాలి. వేసుకుని ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను నేను. ఇంకొక 1/2 టీ స్పూన్ లాస్ట్లో కొంచెం దగ్గర పడేటప్పుడు వేసుకోవాలి. అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది కూర. ఇప్పుడు సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్, కారం అదేమన్నా తక్కువైతే మనం వేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇంకొంచెం కొత్తిమీర లాస్ట్లో, కొత్తిమీర కసూరి మేతి వేసుకోవాలి లాస్ట్లో. ఇది మరుగుతూ ఉంది కదండి, నేను కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాను, ఇంకొక గ్లాసు. ఇది కొంచెం చల్లారేటప్పుడు గట్టి పడుతుంది, అందుకు నేను వేసుకున్నాను. మిగిలిన కొత్తిమీర అలాగే కసూరి మేతి కూడా వేసుకొని ఒక 5 to 10 minutes వరకు సిమ్లో ఉడికించుకోవాలి. అది కొంచెం కుక్ అయ్యే వరకు. ఇది రెడీ అయిపోయిందండి. టేస్టీ చెన్నా పొటాటో మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.